ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారుల సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నామని వరంగల్ నగర ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాధికా గుప్తా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల పథకాల అమలులో భాగంగా అభయహస్తం దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించామని, అందులో 2 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 హామీలను నెరవేర్చే క్రమంలో గృహజ్యోతి పథకానికి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయాలని సంకల్పించింది. గృహజ్యోతి పథకం దరఖాస్తులలో నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో సుమారు 40,000 మంది అసంపూర్తి సమాచారం అందజేశారని, వాటిని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒక్కరోజు గడువు ఇచ్చిన క్రమంలో బల్దియా వ్యాప్తంగా మెప్మా సిబ్బంది అధికారులు డివిజన్లలోని కమ్యూనిటీ భవనాలు, ముఖ్య కూడళ్లలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమాచారాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా ఫోన్ల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇన్ఛార్జి కమిషనర్ రాధికా గుప్తాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు వారికి సహకరించి అధికారుల నుండి ఫోన్ రాగానే సంబంధిత గ్యాస్ సమగ్ర సమాచారాన్ని అందించి లేదా వాట్సాప్ ద్వారా గ్యాస్ కన్స్యూమర్ నంబర్, గ్యాస్ కంపెనీ పేరును తెలియజేయాల్సిందిగా కోరారు. మహాలక్ష్మి పథకంలో కొన్ని డేటా ఎంట్రీ అయితే తక్కువ పడింది. ఆ డేటా ఎంట్రీ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో మనకి కొన్ని డేటా అయితే మన స్టేట్ నుంచి ఫీడ్ అయింది. ఆ ఫీడెడ్ డేటాలో కొన్ని గ్యాస్ కనెక్షన్స్ అయితే అప్పుడు ప్రజాపాలన చేసేటప్పుడు తక్కువ పడింది. కాబట్టి దానికోసం మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ చేస్తున్నాం. సో అది ఇక్కడే జరుగుతుంది. దాంట్లో అయితే మన ఆర్పీస్ ఉన్నారు, ఆర్పీస్తో సహా మన అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మన మెప్పా నుంచి ఎంత స్టాఫ్ కూడా ఉన్నారు, మన జిడబ్ల్యూఎంసీ స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. సో వీఆర్ ఏఎంసీ ఆల్సో, వీఆర్ డీసీ ఆల్సో. సో మేము అందరూ కలిసి ఈరోజు రాత్రి వరకు అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే అంతా వరంగల్ ఏరియాకి మేము కవర్ చేశాము. చాలా చోట్ల మేము అన్ని డివిజన్స్లో అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మన డివిజన్ వారీగా డివైడ్ చేసి వెళ్తున్నాం. సో ప్రతి డివిజన్కి ఒకటి టీం ఉంది. ఆ టీం వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.